నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలం బాత్సి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న శుభతరుణంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుందని ఆ గ్రామ విలేజ్ కమిటీ అధ్యక్షులు జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి చేసుకోవడం రేవంత్ రెడ్డి లక్ష్యమని, దానిలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం చాలా ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిరెడ్డి, రవి, రంగారెడ్డి, లింగం, రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసలు రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ మిస్ అయింది. మీద రాహుల్ గాంధీ ఉండడు. వరంగల్ స్టేట్మెంట్ తమ్ముడు రేవంత్ రెడ్డి మీద ఉండడు. బట్టి విక్రమార్క అందరినీ మంచిగా చేయాలి. వీడియో దూరంకి వెళ్ళి మంచిగా పోయి 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 ఇప్పుడు మీళ్ళ కాబట్టి పోయిరుగా పాలు పోసిపోతురా కొంచెం చూడే అన్న ఐదు లేక మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం భూపతి రెడ్డి నాయకత్వం పోయి పోయి నువ్వు ఉన్నావు కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఆల్రెడీ 4 అమలు పరచడం జరిగింది. 5వది 2 లక్షల రుణమాఫీ ఏదైతే రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు చేస్తున్నాడో అది మొదటి విడతగా ₹1,00,000 18 తారీఖు నాడు అందరికీ జమ చేయడం జరిగింది. ఇట్టి సంతోషకరమైన విషయంలో ఈరోజు బాట్సి గ్రామంలో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ బాట్సి సీనియర్ నాయకులు శేఖర్ గౌడ ఆదేశానుసారం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి బాట్సి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి సంతోషకరమైన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.